ఏప్రిల్ 2025 ఖైదీ నెంబర్ 8 మిషన్ రీకాన్ అనే యానిమే మూవీ రిలీజ్ అయింది. నేనైతే రిలీజ్ అయిన థర్డ్ డే థియేటర్ కి వెళ్ళి చూసా. అండ్ ఈ మూవీ మీద నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ప్లస్ ఇది ఒరిజినల్ మూవీ కూడా కాదు. యానిమేలో సీజన్ 1 మొత్తాన్ని ట్రిమ్ చేసి ఒక 1.5 hour మూవీలా రిలీజ్ చేశారు. సో వెళ్ళిందేమో థర్డ్ డే, అది కూడా ఒరిజినల్ మూవీ కాదు. ఎవరు వస్తారులే అని అనుకున్నా, అయినప్పటికీ నేను వెళ్ళిన థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఇంకా 4 months లో రిలీజ్ అవుతున్న డెమన్ స్లేయర్ మూవీకి ఏ రేంజ్ హైప్ ఉంటుందో. వస్తాను నీకు ఇంకా కట్ చేస్తే సెప్టెంబర్ 2025. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో డెమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీకి ఎందుకు ఎంత హైప్ వచ్చింది, అండ్ మూవీ ఇప్పటి వరకు బ్రేక్ చేసిన రికార్డ్స్ ని, అలాగే యానిమే మూవీస్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి అని చాలా టాపిక్స్ చూడబోతున్నాం. మరి మీరు యానిమే ఫ్యాన్ అయితే వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అలాగే ఒకసారి ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ టాపిక్, ఇప్పటి వరకు చాలా యానిమే మూవీస్ దిగిన ఈ డెమన్ స్లేయర్ మూవీకి ఎందుకు ఎంత హైప్ వచ్చింది అని ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు యానిమే లాస్ట్ 5 years గా ఎంత పాపులర్ అయిందో. ఒకప్పుడు చాలా మందికి కార్టూన్ కి యానిమేకి అసలు తేడానే తెలీదు. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో ఆ టైంలో ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరూ నెట్ఫ్లిక్స్ ద్వారా యానిమేకి ఎక్స్పోజ్ అయ్యారు. అప్పటి నుంచి యానిమే ఓన్లీ పిల్లలకే కాదు, ఇందులో కూడా అన్ని జనరేషన్ ఆడియన్స్ ని అపీల్ చేసే థీమ్స్ ఉన్నాయని అర్థమైంది. అప్పటి నుంచి యానిమే అన్నా, యానిమే మూవీస్ అన్నా ఆడియన్స్ లో హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇదంతా ఓన్లీ ఓటీటీ వరకే ఉండిపోయింది. ఇక్కడ ఎంత హైప్ క్రియేట్ అయినా యానిమే మూవీస్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ మాత్రం డిజ్నీ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే. అండ్ ఈ పాయింట్ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇన్ఫాక్ట్ యానిమే ఒక 20 years ముందు ఓన్లీ జపాన్ లోనే కాకుండా మన ఇండియా ఇంకా కొన్ని దేశాల్లో తప్పితే బయట పాపులరే, కానీ మార్వెల్ డీసీ ఎలా అయితే పాపులరో ఆ రేంజ్ ని అయితే టచ్ చేయలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే యానిమే మూవీస్ ని రిలీజ్ చేసే విధానం. ఇందులో మనకి 4 types ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతాయి యానిమే మూవీస్ లో. సో ఇప్పుడు ఆ 4 types ని మనం డిస్కస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అందులో ఫస్ట్ టైప్ మీరు వినే ఉంటారు. రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన సుజుమే అండ్ పాత్ సినిమాల్లో యువర్ నేమ్, స్పిరిటెడ్ అవే, ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియస్, హౌల్స్ మూవింగ్ క్యాసిల్ అని చాలా స్టాండ్ అలోన్ యానిమే మూవీస్ ఉంటాయి. సో ఈ మూవీస్ చూడాలంటే ముందుగా మనం ఏం చూడవసరం లేదు, జస్ట్ టాక్ బాగుంటే వెళ్ళి చూసేయడమే. సో ఈ టైప్ ఆఫ్ మూవీస్ తో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కో మూవీ ఒక్కో డైమండ్ లాంటిది, చాలా బాగుంటాయి. సో ఇలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అండర్ రేటెడ్ మూవీస్ ని మీరు ఏమేమి చూసారో కింద కమెంట్ చేయండి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఫిల్లర్ మూవీస్. మీలో నరుటో ఇంకా వన్ పీస్ ఫ్యాన్స్ ఉండే ఉంటారు. సో ఈ మూవీస్ గురించి మీకు బాగానే తెలిసి ఉంటుంది. బేసిక్ గా ఈ మూవీస్ లో ఆ రెస్పెక్టివ్ యానిమేకి సంబంధించిన క్యారెక్టర్స్ అందరూ ఉంటారు. బట్ మూవీలో జరిగే స్టోరీకి యానిమేలో జరిగే స్టోరీకి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ పీస్ రెడ్ అనే మూవీని తీసుకుందాం. అలాగే నరుటోకి సంబంధించి ఒక పెద్ద లిస్టే ఉంటుంది. సో ఈ మూవీస్ అన్నింటిలో కామన్ పాయింట్ ఏంటంటే, ఎలాంటి మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు మాక్సిమం ఆ యానిమే చూసే ఫ్యాన్స్ అందరూ వెళ్తారు. అలాగే ఆ యానిమే చూడని వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత కొత్త స్టోరీ ఉంటుంది. అండ్ ఓన్లీ సిరీస్ లో క్యారెక్టర్స్ ని మాత్రమే వాడతారు. ఒరిజినల్ స్టోరీకి మూవీలో జరిగే స్టోరీకి సంబంధం ఉండదు. కాబట్టి ఈ మూవీస్ కి ఆడియన్స్ బాగానే వస్తారు. సో ఈ టైప్ తో కూడా కొంచెం ప్రాబ్లం లేదు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి వన్ ఆఫ్ ద వర్స్ట్. నాకైతే ఈ టైప్ అస్సలు నచ్చదు. అండ్ ఈ టైప్ వల్లే మెయిన్ రీజన్ యానిమే మూవీస్ ఎందుకు పాపులర్ అవ్వలేదు. ఇందులో మూవీలో చూడడానికి కొత్తగా ఏముండదు. సపోజ్ ఒక యానిమే సీజన్ 1 రిలీజ్ అయితే ఆ సీజన్ లో లాస్ట్ 2 episodes ని అండ్ నెక్స్ట్ రాబోయే సీజన్ లో ఫస్ట్ 2 episodes ని కలిపి మూవీలో రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సోలో లెవెలింగ్ సీజన్ 2 దిగక ముందు ఒక మూవీని దింపారు. అలాంటివి అనమాట. ఈ మూవీస్ లో 1.5 hour మూవీ ఉంటే అందులో 1 hour ఆల్రెడీ చూసిందే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఖైదీ నెంబర్ 8 మిషన్ రీకాన్ మూవీ. ఆ మూవీలో 1 hour మొత్తం రీక్యాప్ వేశాడు. అండ్ లాస్ట్ ½ an hour ఏదైతే ఉందో అది సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ వేయకుండా ఒక ఫిల్లర్ ఎపిసోడ్ వేశాడు. ఇందులో ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ ఫిల్లర్ ఎపిసోడ్ ని లాస్ట్ మూవీలో టైటిల్స్ వచ్చిన తర్వాత వేశాడు. సో దీని వల్ల ఏం జరిగిందంటే కొత్తగా వేసిన ఫిల్లర్ ఎపిసోడ్ ను కూడా చాలా మంది మిస్ అయ్యారు. సో ఇలాంటి మూవీస్ ఓన్లీ కల్ట్ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. అంటే ఆ యానిమే మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సపోజ్ మనం మూవీస్ రిలీజ్ చేస్తుంటారు కదా, ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఆ మూవీస్ కి వెళ్తుంటారు. దీని వల్ల బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్స్ ఏమి ఎక్కువ రావు. బట్ ఏమొచ్చినా వాళ్ళకి లాభమే కాబట్టి ఫ్యాన్స్ కోసం ఈ మూవీస్ ని రిలీజ్ చేస్తుంటారు. అది మ్యాటర్. సో మరి ఇప్పుడు రిలీజ్ అయిన మన డెమన్ స్లేయర్ మూవీ వీటన్నిటికీ ఆపోజిట్ గా ఉన్న 4వ కేటగిరీ. ఈ మూవీలో యానిమేలో సీజన్స్ లో జరిగే స్టోరీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఫుల్ ఫ్రెష్ మూవీ వస్తుంది అనమాట.
వీటినే యానిమే కెనన్ మూవీస్ అంటారు. సో మన డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ లో టోటల్ 2 hours 30 minutes మూవీ మొత్తం ఇప్పటి వరకు మనం చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా స్టోరీని మొత్తం ఫస్ట్ టైం థియేటర్ లోనే చూస్తాం, ఇంకెక్కడ చూడమన్నమాట. ఎటువంటి ఫిల్లర్ ఎపిసోడ్స్ కానీ రీక్యాప్ ఎపిసోడ్స్ కానీ ఉండవు, మొత్తం కొత్త కంటెంటే ఉంటుంది. సో ఈ కేటగిరీ పవర్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇందాక మనం థర్డ్ కేటగిరీ ఏదైతే చెప్పామో దాన్నే మూవీస్ తీసే స్టూడియోస్ వాళ్ళు కొంచెం మంచిగా ఆలోచించి ఆ గంట సేపు రీక్యాప్ వేయకుండా మొత్తం ఫుల్ గా కొత్త కంటెంటే వేస్తేనే ఈ ఫోర్త్ కేటగిరీ ఉంటుంది. స్టోరీని కంటిన్యూ చేస్తూ మూవీస్ ని ఈ టైప్ లో వస్తే వాటిని మనం కెనన్ మూవీస్ అంటాం. 2 years బ్యాక్ జుజుట్సు కైసెన్ 0 అనే మూవీ వచ్చింది కదా, అది కూడా ఒక కెనన్ మూవీయే. అలాగే మొన్ననే రీసెంట్ గా వచ్చిన చైన్సా మ్యాన్ రెజార్క్ మూవీ కూడా ఈ మూవీ కేటగిరీకి సంబంధించింది. సో వీటికి ఉన్న మెయిన్ పవర్ ఏంటంటే ఒక 4-5 years నుంచి యానిమే సీజన్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి ఓటీటీలో. సో ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న కథ పీక్ స్టేజ్ కి చేరుకున్నప్పుడు మన వాళ్ళు మూవీస్ ని అనౌన్స్ చేస్తారు. అలా మన ఈ డెమన్ స్లేయర్ యానిమే కూడా స్టోరీ క్లైమాక్స్ కి వెళ్లేసరికి వెంటనే ఫైనల్ బ్యాటిల్ ని 3 movies గా డివైడ్ చేశారు. సో ఆ హైప్ వల్ల మనం ఎలాగైతే ఒకప్పుడు ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఇంకా ఎండ్ గేమ్ మూవీస్ కి పిచ్చెక్కిపోయామో ఆల్మోస్ట్ సేమ్ అలాంటి హైప్ ని మనం చూసాం. సో అది మ్యాటర్ ఇక్కడ. అండ్ సెకండ్ టాపిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంకా రికార్డ్స్ గురించి చెప్తే ఒక పెద్ద లిస్టే వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇయర్ లో టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ లిస్ట్ లోకి మన డెమన్ స్లేయర్ మూవీ వెళ్ళిపోయింది. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ 4, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, F1, సూపర్ మ్యాన్, ఇలా మార్వెల్, DC ఇంకా చాలా పెద్ద హాలీవుడ్ మూవీస్ అన్నింటినీ దాటేసింది. ఇంకా కంజ్యూరింగ్, లాస్ట్ రైట్స్ అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న హాలీవుడ్ సినిమాలు అయితే ఉన్నాయి, వాటన్నిటిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో కంప్లీట్ గా తొక్కేసింది. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక $635 million అయితే వచ్చాయి, అంటే మన రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 5,500 crores. సో మరి మూవీ రన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 6,000 crores కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీకు మైండ్ పోయే విషయం ఒకటి చెప్తా, జపాన్ లో ఈ మూవీ ఇంకా సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ లానే ఉంది. సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మూవీ ఇంకేదో కాదు, డెమోన్ స్లేయర్ ముగెన్ ట్రైన్. సో వాడికే పోటీ అన్నమాట. ఇంకొన్ని రోజుల్లో దాటేసే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ముగెన్ ట్రైన్ మూవీని బీట్ చేస్తుందో లేదో. అండ్ ఇంకా జపాన్ కలెక్షన్స్ లో ఫాస్టెస్ట్ 5 billion, 10 billion, 15 billion, ఇండియాలో మార్నింగ్ 5 AM షోస్, అమెరికాలో హైయెస్ట్ గ్రాసింగ్ యానిమే మూవీ, ఇలా చాలా టైటిల్స్ అయితే తెచ్చుకుంది అండ్ చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. సో ఇంకా మన ఫైనల్ టాపిక్ వచ్చేస్తే ఫ్యూచర్ లో యానిమే మూవీస్ ఎలా ఉండబోతున్నాయి. సో మరి డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఎంత సక్సెస్ అయింది కాబట్టి చాలా యానిమే కెనన్ మూవీస్ అయితే ఫ్యూచర్ లో వస్తాయి. ఆల్రెడీ చైన్సా మ్యాన్ అనే మూవీ మొన్న పండగకి రిలీజ్ అయింది కదా, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అవి 2 years గ్యాప్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జుజుట్సు కైసెన్ సీజన్ 3 తర్వాత గోజో వర్సెస్ సుకునా మీద మూవీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పాపులర్ యానిమేస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఫార్ములాని గ్యారంటీ యూజ్ చేస్తారు, అందులో డౌటే లేదు. సో అది మ్యాటర్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. అలాగే నా ఛానల్లో డెమోన్ స్లేయర్ వాచ్ ఆర్డర్, మాంగా ఎక్స్ప్లెనేషన్, యానిమే మూవీస్ ఎక్స్ప్లెనేషన్, అప్డేట్స్ అని చాలా వీడియోస్ చేశా, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.